మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద షాక్, ఒక పెద్ద ప్రశ్న, ఒక పెద్ద అనుమానం. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పాల్గొన్న విమాన ప్రమాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. విచారణలో వెల్లడవుతున్న విషయాలు గమనిస్తే ఇది నిజంగా ఒక సాధారణ ప్రమాదమా లేక రాజకీయాల కాటుకు చిక్కిన కుట్రనా అనే అనుమానాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి దర్యాప్తు చేస్తుంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా కీలక వివరాలు వెల్లడించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రమాద సమయంలో విమానం బ్లాక్ బాక్స్ తీవ్ర వేడి మంటల కారణంగా దెబ్బతిన్నట్లు ఏఐబి తెలిపింది. ఇది చాలా కీలకమైన విషయం, ఎందుకంటే బ్లాక్ బాక్స్ అంటేనే ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగింది అనే నిజాన్ని చెప్పే ఆధారం. తాజాగా ఏఐబి మరో అప్డేట్ కూడా ఇచ్చింది. L3 కమ్యూనికేషన్స్ తయారు చేసిన డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ డిఎఫ్డిఆర్ నుంచి డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేయగలిగామని మంత్రిత్వ శాఖ చెబుతోంది. అంటే విమానం ఎత్తు ఎంత, స్పీడ్ ఎంత, ఇంజిన్ పారామితులు ఎలా ఉన్నాయి, పైలట్ ఏం చేశాడు, ఇలాంటి కీలక సమాచారం డిఎఫ్డిఆర్లో ఉంటుంది. కానీ మరో బ్లాక్ బాక్స్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ విషయంలో ఇంకా సాంకేతిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇది హనీవెల్ తయారు చేసింది. దీనిలో పైలట్, కో పైలట్ సంభాషణలు, అలారం సౌండ్స్, చివరి క్షణాల్లో ఏం జరిగింది అన్నది ఉంటుంది. ఇప్పుడు సివిఆర్ డేటాను తిరిగి పొందడంలో సహాయం కోసం హనీవెల్ కంపెనీని ఏఐబి సంప్రదించినట్టు కేంద్రం చెబుతోంది. ఇక్కడే కథ మలుపు తీసుకుంటుంది. డిఎఫ్డిఆర్ డేటా వచ్చింది, సివిఆర్ డేటా ఇంకా రాలేదు. బ్లాక్ బాక్స్ మంటల్లో దెబ్బతింది అనే అంశాలు బయటకు రావడంతో ఇటు ప్రజల్లో, పార్టీలో, రాజకీయ వర్గాల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఇంజన్ ఫెయిల్యూరా, పైలట్ తప్పిదమా, మెయింటెనెన్స్ లోపమా, లేదా విమానంలో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా, లేక ఇది ప్రమాదమా, ప్లాన్ చేసిన దాడినా అనే డౌట్స్ వస్తున్నాయి.